అందరూ చాలా సంతోషంగా ఉన్న సమయంలో అవని అయితే ఇంటిని తాకట్టు పెట్టి డబ్బులు తెస్తుంది కదా ఒక వ్యక్తి దగ్గర. అతనైతే వస్తాడనమాట. మీరు 50,00,000 కోసం ఈ ఇంటిని నా పేరు మీద రాశారు. మీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. లేదంటే నేను కోర్టుకెక్కుతాను అని చెప్పేసి అనగానే ఇక అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. ఇక అవని అయితే నేను కోట్లు విలువ చేసి ఇంటిని 50,00,000 కోసం నీకెందుకు రాసిస్తాను? అబద్ధాలు ఆడుతున్నావా అని చెప్పేసి అనగానే చూడండి కాగితాలో ఇలానే రాసుంది కదా! మీరు ఖచ్చితంగా ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని చెప్పేసి అతనైతే అంటాడనమాట. ఇక అవని అయితే నేను నిజంగా చెప్తున్నాను మావయ్య. నేను అప్పుడు డబ్బులు తెచ్చినప్పుడు వేరేలా ఉంది. ఇప్పుడు వేరేలా ఉందని చెప్పేసి అనగానే నాకు అర్థమైందమ్మా. వాడు నన్ను మోసం చేశాడని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడనమాట. ఇక శ్రేయ అయితే శ్రీకర్ని పక్కకు తీసుకొని వెళ్ళి మీ వదిన తప్పుల మీద తప్పులు చేస్తున్నా నువ్వేమి పట్టించుకోవడం లేదేంటి? కోర్టులో బల్లగుద్ది వాదించి నువ్వు మీ వదిన ఈ ఇంటిని తన పేరు మీద ఉందని చెప్పి అమ్మేసింది. కోట్లు కొట్టేసింది. నువ్వు ఏమేమి మాట్లాడకుండా ఉంటే ఖచ్చితంగా మనల్ని రోడ్డు మీదకి ఈడుస్తారు అని చెప్పేసి ఇక శ్రీకర్కి అయితే చెప్తూ ఉంటుందన్నమాట. మనం ఎక్కడికో వెళ్ళి వాళ్ళతో వీళ్ళతో ఇబ్బంది పడే కన్నా మా పుట్టింటికి వెళ్ళి మంచిగా ఉండడం మేలు. నేను మా పుట్టింటికి వెళ్తున్నా. నువ్వు వస్తే రా లేకుంటే లేదు అని చెప్పేసి శ్రేయ అయితే అంటదనమాట. ఇక అవని అయితే అక్షయ్ దగ్గరకు వచ్చేసి నేను ఈ ఇల్లు అమ్మలేదండి. నేను ఏ తప్పు చేయలేదండి అని చెప్పేసి అంటూ ఉండగానే నువ్వు ఇంత పెద్ద ఇంటిని తాకట్టు పెట్టి నా కష్టాన్ని తీర్చాలని అనుకున్నావు కానీ ఇప్పుడు అదే రివర్స్ అయ్యి మనందరినీ రోడ్డు మీదకి లాగేస్తుందామని ఒక్క మాట నాతో చెప్పి ఉంటే నేను ఏదో ఒకటి చేసేవాడిని కదా అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇక చేసేది ఏమీ లేదు. నువ్వు తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం వల్ల అందరం బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. నువ్వు అందరికీ మంచి చేయాలని చూస్తే ఖచ్చితంగా దాని వెనక ఏదో కుట్ర జరుగుతూనే ఉంది. నిన్ను నేను నమ్ముతున్నాను. నువ్వు తప్పు చేయలేదని నేను అనుకుంటున్నాను. కానీ ఎవరో చేసిన మోసానికి మనం అందరం ఈ ఇంటిని వదిలి వెళ్ళాల్సి వస్తుంది. నాకు అదే చాలా బాధగా ఉందని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట. ఇక పార్వతి కూడా రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వచ్చేసి ఏంటండి బాధపడుతున్నారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఇంట్లో జరుగుతున్న పరిస్థితిని చూస్తుంటే నాకు ఏమైపోతుందో అర్థం కావట్లేదు పార్వతి. గుండెల్లో ఏదో బరువు ఎక్కుతున్నట్టుగా అనిపిస్తుంది. చిన్నోడు కాపురం వీధిన పడింది. ఇప్పుడేమో మనందరం వీధిన పడిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందని చెప్పేసి అంటాడనమాట. ఇక వెంటనే ఆ రాజేంద్ర ప్రసాద్కి గుండెపోటు అయితే వస్తుంది. ఇక పార్వతి అయితే భయపడి అందరిని అయితే పిలుస్తుంది అనమాట. ఇక రాజేంద్ర ప్రసాద్కి నొప్పి ఎక్కువగా అనిపించేసరికి హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తారు. ఇక డాక్టర్లు అయితే రాజేంద్ర ప్రసాద్కి ట్రీట్మెంట్ అయితే ఇచ్చేసి ఇక తర్వాత ఆయన కండిషన్ చాలా సీరియస్గా ఉంది. మా ప్రయత్నం మేము చేసాం. ఇక ఆయన ఆ దేవుడి దగ్గర రక్షించాలని చెప్పేసి చెప్పగానే అందరూ అయితే చాలా బాధపడతారనమాట. ఇక తండ్రి పరిస్థితి చూసి కొడుకులు ముగ్గురు తల్లడిల్లిపోతూ ఉంటారు. ఇక పార్వతి కూడా రాజేంద్ర ప్రసాద్ ఏమైపోతాడో ఏంటని చెప్పేసి భయపడుతూ బాధగా అలానే కూర్చుని ఉంటుందన్నమాట. ఇక అప్పుడే అక్కడికి పల్లవి అయితే రావడం చూసి అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక కమల్ అయితే పల్లవి దగ్గరికి వెళ్ళి నువ్వు మా ఇంటికే రావద్దు, మాకు అసలు కనిపించొద్దు, నీ ముఖం మాకు చూపించొద్దని ఎన్నిసార్లు చెప్పా, అయినా సిగ్గు లేదా, ఎందుకు ఇక్కడికి వచ్చావు? నువ్వు చేసే కుట్రల వల్ల మా నాన్నకి ఇప్పుడు ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. నిన్ను కానీ మా నాన్న చూశాడంటే మా నాన్నకి ఏదో ఒకటి జరుగుతుంది. నీ ఇలాంటి పాపాత్మురాలను చూస్తే ఆయనకు గుండె ఆగినా ఆగుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా వెళ్ళవా అని చెప్పేసి బలవంతంగా పల్లవిని అయితే గెంటేస్తూ ఉంటాడనమాట హాస్పిటల్ లోపల నుంచి. కానీ పల్లవి మాత్రం వినకుండా అక్కడికైతే వస్తుంది. నేను 50,00,000 తీసినందుకే మీరు నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు. మరి అవని అన్ని తప్పులు చేసినా మీరేం మాట్లాడరేంటి అని చెప్పేసి అంటుందన్నమాట. ఇక ప్రణతి అయితే నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. నువ్వు చేసిన మోసాల గురించి అందరికీ అర్థమైపోయింది అని చెప్పేసి అనగానే మరి నువ్వు చేసింది ఏంటి? పెళ్ళికి ముందే వేరొకరితో తిరగడం, కడుపు తెచ్చుకోవడం, అబార్షన్ చేయించుకోవడం. నువ్వు ఇప్పుడు వేరే ఒకరిని పెళ్లి చేసుకోవడం. నీకు మాట్లాడే అర్హత లేదని చెప్పేసి ఇక ప్రణతిని అయితే దారుణంగా అవమానిస్తుంది అనమాట. అవని ఎన్ని తప్పులు చేసినా కూడా అవని నెత్తి మీద పెట్టుకున్నారు. ఇంట్లోంచి గెంటేలేదే. మరి ఎంత చిన్న తప్పుకు నన్ను ఇంట్లోంచి గెంటేశారు, నన్ను ఈ రకంగా అవమానించారు. అత్తయ్యని చంపాలని చూసింది. అయినా కానీ మీరేం మాట్లాడకుండా ఉండి సైలెంట్గా ఉండిపోయారు. నేను చేసింది తప్పేలా అవుతుంది? నీ భార్య గురించి నువ్వే అర్థం చేసుకుంది ఇంతేనా అని చెప్పేసి కమల్ని అయితే పల్లవి అడుగుతూ ఉండగానే ఇంత జరిగినా కూడా అవని అంటే ఏంటో మాకు తెలుసు, నీ గురించి కూడా మాకు అర్థమైపోయింది. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మంచిది అని చెప్పేసి పార్వతి అయితే పల్లవి చెంప పక్కన కొడుతుంది అనమాట. ఇక తర్వాత హాస్పిటల్లో రాజేంద్ర ప్రసాద్ని అయితే డిశ్చార్జ్ చేస్తారు. ఇక రాజేంద్ర ప్రసాద్ తీసుకుని ఫ్యామిలీ మొత్తం ఇంటికైతే వస్తారనమాట. ఇక అవని అయితే హారతి పట్టి ఇక మావయ్య గారు గుడికాలు లోపలికి పెట్టి రండి అని చెప్పేసి అనగానే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే చాలా సంతోషంగా ఇంట్లోకి అయితే వచ్చి ఇక అప్పుడే సోఫాలో అయితే కూర్చుంటారనమాట. ఇక ఫ్యామిలీ మొత్తం అలా వచ్చి రాగానే ఇక ఇంతలోకి ఆ ఇంటి ఓనర్ అయితే వస్తాడనమాట. అంటే డబ్బులు ఇచ్చి మోసం చేస్తాడు కదా, అతనైతే వస్తాడనమాట. అవని గారు మీకు ఇచ్చిన 2 రోజుల టైం అయిపోయింది. దయచేసి ఇంటిని ఖాళీ చేస్తారా లేకపోతే బలవంతంగా గెంటేయమంటారా అని
అని చెప్పేసి అనగానే అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక అవని అయితే ప్లీజ్ అండి మా మావయ్య గారికి ఒంట్లో బాగోట్లేదు, మాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పేసి అనగానే మీరు ఇలాంటి కహానీలు ఎన్నైనా చెప్తారు, అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పేసి అనగానే అప్పుడే రాజేంద్ర ప్రసాద్కి అయితే మళ్ళీ గుండెపోటు వస్తూ ఉంటుందన్నమాట. ఇక అది చూసి ఫ్యామిలీ మొత్తం ఒకసారిగా కంగారు పడిపోతూ ఉంటారు. ఇక అవని అయితే రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్ళి మావయ్య మనం ఈ ఇంట్లో ఉండడం కంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే మంచిది అనిపిస్తుంది, ఈ ఇంట్లోనే ఉంటే మీ ఆరోగ్యం కుదుట పడదు, మనం ఇల్లు ఖాళీ చేద్దాం మావయ్య అని చెప్పేసి అనగానే సరేనమ్మా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ కూడా అంటాడనమాట. ఇక అందరు కలిసి పెట్టాబేడ తీసుకుని ఇంట్లోంచి అయితే బయటకైతే వస్తూ ఉంటారు. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఇంట్లోంచి బయటకు వస్తూ నా ఇంటి నుంచి నేను బయటికి రావడం ఏంటి, నా ఇల్లు నేను ఖాళీ చేయడం ఏంటి అని చెప్పేసి ఎమోషనల్ అయిపోతాడనమాట. అలా అందరూ చాలా దుఃఖంతో ఇల్లు అయితే ఖాళీ చేస్తారనమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరగబోయేది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.